మారుతి గారు సార్ నిశాంత్ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్ ఎప్పుడు కూడా. నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేయాలి సార్. యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నది చేయలేకపోయారు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ని, పాత ప్రభాస్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ అన్ని లుక్స్, కామెడీ టైమింగ్ అంతా కుదిరింది. చెక్ బాక్స్ అంతా అయిపోయింది, కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది. ఫ్యాన్స్ కున్న డౌట్ ఇది. సెకండ్ సార్, లాస్ట్ 3 సినిమాలు ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే 3 హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు. అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు, సార్ మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తామని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్లోనే. అయితే సార్ యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం, కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఒక తణుకు, తాడేపల్లిగూడెం ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ 3టితో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలుకి? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది. యా బాసు చెప్పు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారంటే? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి
అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా మారే. అందుకోసం అనిపించి అడిగాక వచ్చింది. విశ్వప్రసాద్ గారు, డెఫినెట్గా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్